D20 టైటిల్ విన్నర్ ఎవరంటే, హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొండి కిరణ్ మై. సో చాలా మంత్స్ నుంచి మనం అందరం వెయిట్ చేస్తున్నాము. D20 అయితే చాలా బాగా నడుస్తుంది అండ్ చాలా మంత్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. అది వైల్డ్ కార్డ్స్తోని ఇంకా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ సీజన్ అయితే చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ప్రీవియస్ సీజన్స్ అన్నీ చూసుకుంటే ఒక కేటగిరీలో ఉండేవి. ఈ సీజన్ వచ్చేసి అందరూ లైక్ ఫేమస్ డాన్సర్స్, ఫేమస్ కంటెస్టెంట్స్, టైటిల్ విన్నర్స్ని మనకి ఈ సీజన్లో పెట్టారనమాట, D20 సీజన్లోని. సో వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనేది ఏం లేదు, అందరూ మంచి డాన్సర్స్ అనమాట. సో టైటిల్ విన్నర్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, అది వీడియో ఎండ్లో చెప్తాను. బట్ ప్రజెంట్ అయితే మనం ఒక్కసారి సీజన్ మొత్తం కోసం చిన్న బ్రీఫ్ మాట్లాడుకుందాము. సో ప్రతి డాన్సర్ ప్రతి కంటెస్టెంట్ బెస్ట్ ఇచ్చారు. ఈ సీజన్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 1 year నుంచి నడుస్తున్నట్టుంది నా గెస్ ప్రకారం. సో కంటెస్టెంట్స్ వెళ్తున్నారు, బట్ అందరూ ది బెస్ట్ ఇస్తున్నారు. టైటిల్ విన్ అవ్వాలని చెప్పేసి చాలా కష్టపడుతున్నారు. సో మనకి మెయిన్గా చూసుకుంటే సంకేత్ కానివ్వండి, రాజు కానివ్వండి. రాజు వచ్చేసి మళ్ళీ ఎలిమినేట్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ అవ్వడం జరిగిందనమాట. సెకండ్లోని రాజు అయితే మళ్ళీ రీఎంట్రీ అయ్యాడనమాట. సో అలా చూసుకుంటే మనకి సంకేత్, రాజు కానివ్వండి, లేడీస్ కూడా తక్కువ కాదు, తేజు, దిశ, రిషిక. సో వీళ్ళు అందరూ మంచిగా ఎఫర్ట్స్ పెడుతున్నారు. అండ్ మనం చూసుకుంటే పండు మాస్టర్ కూడా అలా జరగడం కొంచెం బాధాకరమే. నాకు స్పెషల్గా పండు మాస్టర్ అయితే చాలా ఇష్టం. తను కూడా చాలా కష్టపడ్డాడు D20లోని ఎలాగోలా టైటిల్ విన్ అవ్వాలని చెప్పేసి. బట్ నాకు తెలిసి ఫైనల్స్లో అయితే తన పర్ఫార్మెన్స్ లేనట్టుంది, చేయలేదు. సో ఈలోపు ఇలా జరిగింది కదా. సో పండు మాస్టర్ అయితే ఫైనల్స్ రేస్లో అయితే లేడు. బట్ మెయిన్గా మనకి చాలా నేమ్స్ వినిపిస్తున్నాయి. జతిన్ కానివ్వండి, సారీ నేను మర్చిపోయాను, జతిన్ కూడా మంచి డాన్సరే. సో ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ మంచి డాన్సర్సే, ఎందుకంటే అందరూ టైటిల్ విన్నర్స్ ఉన్నారు. సంకేత్, జతిన్, రాజు వీళ్ళు ముగ్గురు టైటిల్ విన్నర్స్ ఉన్నారు. అండ్ దిశ కానివ్వండి, వీళ్ళందరూ మంచి డాన్సర్స్, రన్నరప్ అయిన వాళ్ళు. తేజు కూడా మంచి పర్ఫార్మెన్సెస్ చేసేది D10లోని. సో ఇంకా చెప్పుకుంటూ పోతే అందరూ మంచి డాన్సర్సే. సో ఎవరు విన్ అయ్యారు అని చెప్పేసి చాలామంది డిస్కషన్ ఉంటుంది. ఇన్స్టాలో కూడా చాలా ట్రెండ్ అవుతుంది D20 ఫైనల్స్. చాలా మంది వెయిట్ చేస్తున్నారు D20 విన్నర్ ఎవరు, టైటిల్ విన్నర్ ఎవరు అని చెప్పేసి. సో ఎందుకంటే ఇన్ని డేస్ ఈ సీజన్ అనేది లాంగ్ డ్యూరేషన్ అయితే అయ్యిందనమాట. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు కంటెస్టెంట్స్ కూడా. సో చాలామంది చాలా కష్టపడ్డారు ఒక్క టైటిల్ కోసం. సో అదైతే జరిగిపోయిందనమాట. సో టైటిల్ వచ్చేసి ఎవరి మధ్యలో ఉందంటే, ఒకళ్ళు సంకేత్, ఒకళ్ళు రాజు. ఆల్రెడీ మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. సో వీళ్ళిద్దరి మధ్యలో అయితే మనకి రేస్ అయితే నడుస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు విన్నర్ అయితే ఉన్నారు. మ్యాక్సిమం చాలామంది అంటున్నారు అండ్ చాలా టాక్ కూడా బయట నడుస్తుంది, రాజు విన్ అయ్యాడని చెప్పేసి. కింగ్ ఆఫ్ డి అంటాం కదా మనం. సో రాజు విన్ అయ్యారని ఒక టాక్ అయితే ఉంది. బట్ వీళ్ళిద్దరిలో సంకేత్ కూడా మంచి డాన్సరే, రాజు కూడా మంచి డాన్సరే అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యలో మనకి టైటిల్ అయితే ఉన్నది. సో ఇదైతే కన్ఫర్మ్ అయింది. మిగతా వాళ్ళు ఎవరు రేస్లో లేరు. సంకేత్ అండ్ రాజు అయితే రేస్లో ఉన్నారనమాట. సో వీళ్ళిద్దరికి ఫైనల్ పడితే చాలామంది చూడాలని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే జోడీ విన్నర్ ఒక పక్క, D10 విన్నర్ ఒక పక్క. సో ఇద్దరికిద్దరు సూపర్ అనమాట. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎపిసోడ్ కోసం. సో వీళ్ళిద్దరి మధ్యలో పడింది అండ్ రాజు విన్నర్ అని టాక్ అయితే నడుస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. సో పర్సనల్గా నాకు ఫేవరెట్ వచ్చేసి పండు అనమాట. పండు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, డాన్స్ కూడా చాలా బాగుంటుంది, నాకైతే ఫేవరెట్. బట్ అలా జరగడం సో మనం ఏమి చేయలేము. బట్ అలా అని వీళ్ళెవ్వరూ నా ఫేవరెట్ కాదు అని కాదు, అందరూ నాకు ఫేవరెట్ అనమాట డీలోని. సో మీకు ఎవరు విన్ అయితే బెస్ట్ అనిపిస్తుంది, మీరు ఎవరు విన్ అయితే చూడాలనిపిస్తుంది, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేసేయండి. సో విన్నర్ వచ్చేసి రాజు అని అయితే 90% మనకి కన్ఫర్మ్ అయింది. ఇంకా 10% ఏమైనా ఉంటే సంకేత్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కామెంట్ డౌన్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.